हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ నెల్లూరు దగ్గర పల్లెల్లో మనకు మొత్తం ఒక 400 పొట్టేలు పిల్లలు నిన్న వెళ్ళి చూసామన్నమాట. అంటే ఒక 5 బ్యాచ్లు చూసాం. ఒక్కొక్క బ్యాచ్లో 60 నుంచి 100 దాకా ఉన్నాయన్నమాట. అలాంటివి 5 బ్యాచ్లు చూసాం. ఏ బ్యాచ్కి బేరాలు చేస్తే ఎన్ని పిల్లలు ఇప్పించాం అనేది ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బ్యాచ్ ఉందండి. ఇది 61 పిల్లలు ఉన్నాయి. ఈ బ్యాచ్ ఉంది. చాలాసేపు బేరం చేసాం మేము, కానీ ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు. చాలాసేపు బేరం చేసాం. సో ఇది వచ్చేసి మనకు లైవ్ వెయిట్ రూపంలో మాట్లాడుకుంటే మొత్తం 61 పిల్ల ఉంది. ఈ బ్యాచ్ వరకు 61 పిల్ల ఉంది. 61 పిల్లల్లో ఒక 10 పిల్లలు పక్కకు తీసేసి ఒక 50 పిల్లలకు బేరం చేస్తే 23,000 మీద నిక్రంగా ఆగిపోయాడు ఆయన. లైవ్ వెయిట్ విషయానికి చూసుకుంటే 22, 23 అట్టుంటాయి లైవ్ వెయిట్ ఒక్కొక్క పిల్ల వచ్చేసి. సో ఆ రకంగా బేరం ఆగింది. సో నేను కొన్నది ఏవి కొన్నాం, మన మదనపల్లి సబ్స్క్రైబర్ కొనిచ్చాం, ఏవి కొన్నాం వాటి ధరలు అన్నీ చూపిస్తాను. ఈ బ్యాచ్లో వచ్చేటప్పటికి 70 చిల్లర ఉన్నాయి. ఇవి 70 చిల్లర ఉన్నాయి. మొత్తం కట్ట మీద బేరం చేశారు. పిల్లలు చూడడానికి అలా కనిపిస్తున్నాయి, కానీ లైవ్ వెయిట్ బరువు వేసిన తర్వాత మన అంచనాకి 2 కేజీలు 3 కేజీలు ఎక్కువే వస్తున్నాయి, కానీ తక్కువ అయితే రావటంలా. సపోజ్ ఇది ఒక 15 కేజీలు ఉంటాయనేసి మనం అనుకుంటే 17, 18 వస్తున్నాయి, కానీ దానికి లోపల బరువు అనేది ఉండటం లేదు. అలా ఉంటున్నాయి. ఇది ఒక బ్యాచ్ ఉంది. ఇక్కడికి 2 బ్యాచ్లు అయినాయి. సో ఇది వచ్చేసి 3వ బ్యాచ్. ఇది సో 3rd బ్యాచ్. ఇది వచ్చేసి ఇది మొత్తం 78 ఉన్నాయి. ఇవి దీనికి చాలాసేపు బేరం చేసాం. 100 రూపాయల దగ్గర ఈగో వల్ల ఈ బ్యాచ్ ఆగిపోయిందనమాట. సో ఈ బ్యాచ్లో 78 పిల్లల్లో ఒక 20 పిల్లలు కొద్ది సన్న పిల్లలు ఉన్నాయి. 60 పిల్లలకి బేరం చేసాం. 60 పిల్లలకు బేరం చేస్తే ఈ కట్ట కూడా ఉంది. మీకు కావాలనుకుంటే బేరం చేయాలనుకుంటే చేయవచ్చు. ఈ కట్ట ఉంది. 60 పిల్లలకు వచ్చేసి బేరం అయితే మనం చేసాం, అడిగాం, అన్నీ అయింది, కానీ 100 రూపాయల దగ్గర ఆగిపోయేసి మొత్తం కట్ట మీద బేరం చేసినా కానీ ఒక 100 రూపాయల దగ్గర ఆగింది. ఇది లైవ్ వెయిట్కి కావాలన్నా ఇస్తానన్నారు, లేదా జతల ప్రకారంగా కావాలన్నా కానీ ఇస్తాను అనేసి చెప్పినారు. ఈ బ్యాచ్ ఉంది. సో ఇది ఫైనల్గా ఇది మనం కొన్న మొదటి బ్యాచ్. ఇది పిల్ల అప్పుడే దిగింది. మేము వెళ్ళి నిలబడినాక ఒక గంటకు వచ్చింది. ఇది అప్పుడే దిగింది. పిల్లలన్నీ క్వాలిటీ ప్రకారంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ బ్యాచ్ విషయానికి వస్తే మేము వేసుకున్న అంచనా వచ్చేసి 18 కేజీలు ఉంటాయి అనేసి మేము అంచనా అనుకున్నాం, కానీ ఈ బ్యాచ్ చూస్తే 20 కేజీలు పడింది. ఒక్కొక్క పిల్ల లైవ్ వెయిట్ వచ్చేసి 20 కేజీల దాకా వచ్చింది. నిక్రంగా కాటా పెట్టి చూసాం మేము. ఇవి 20 కేజీలు బరువు వచ్చింది. ఆయన బేరం చెప్పడం 26,500 చెప్పాడు ఆయన. సో ఈ బ్యాచ్ అయితే కొని ఉన్నాం మనం. నిన్న బండి వెళ్ళిందంతా మీకు తెలుస్తుంది. సో పిల్లలు వయసు కంటే కూడా ఎక్కువ బరువు ఉన్నాయన్నమాట. ఈ పిల్లలు, ఈ ఒంగోలు పిల్లలు అనేసి అంటారు కదా, చూడ్డానికేమో దీని వయసు 3 నెలలు కంప్లీట్ అయ్యి 4 నెలలు ఉంటుంది. దీని బరువు చూస్తే 5 కేజీల దాకా ఉంది, 20 కేజీల దాకా ఉంది. ఇలా బరువు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇవి. సో ఈ బ్యాచ్ అయితే మేము కొన్నాము ఇవి. సో బాగానే పడింది. సో ఇంకా ఇది ఫస్ట్ చెప్పాను కదా బ్యాచ్, ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాం కదా 61 పిల్ల అనేసి. దీని దగ్గరికి వెళ్ళేసి ఇంచుమించు 2 గంటల సేపు నిలబడి బేరం చేసినా కానీ ఆయన తగ్గనని చెప్పేశారు. ఆ బేరాలు స్టార్టింగ్లో మీరు విని ఉంటారు. సో దీంట్లో పిల్లలు బాగున్నాయి. అన్న వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో నుంచి 50లో నుంచి ఒక 10 ఇప్పుడే మార్కెట్ చేసుకోవచ్చు. మిగతాయి వచ్చేటప్పటికి ఒక నెల 1.5 నెలకి మనకు జాతరలు వస్తున్నాయి, ఆ టైంకి ఈజీగా వచ్చేస్తాయి ఇవి అనేసి చెప్పి ఆ కాన్సెప్ట్లో ఒక 10 పిల్లలు తీసేసి ఎంతసేపు బేరం చేసినా కానీ అది తెగలేదన్నమాట. ఇది చెప్పడం అయితే 24,500 బేరం చెప్పున్నారు మొత్తం కట్ట మీద. సో మొదటి బ్యాచ్ ఏదైతే మీరు చూసారో అక్కడ 50 పిల్లలు తెల్ల పిల్లలు మేము కొన్నాం అనేసి ఆ పిల్లలు మన బండికి మార్చుకుంటున్నాం. మన బండిలో వచ్చేసి 100 పిల్లలు ఈజీగా పడతాయండి. 20 కేజీల బరువు ఉండే పిల్లలు ఒక 100 పిల్లలు ఈజీగా పడతాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి 100 కిలోమీటర్లకి 4,000 లెక్కన. లేదంటే మీరు రీడింగ్ ఫోటో కొట్టేసి ఎక్కడికి వెళ్తుంది బండి అనేది మీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత 500 కిలోమీటర్లు వచ్చిందంటే 1000 కిలోమీటర్లు లెక్క వేసుకోవాలా, 400 వచ్చిందంటే 800 కిలోమీటర్లు లెక్క వేసుకోవాలా. అలాగైనా మీరు ఇచ్చుకోవచ్చు, లేదంటే బాడుగా మాట్లాడుకోవచ్చు. 100 పిల్లలు ఈజీగా మన బండిలో పడతాయి. సో ఇవన్నీ వెయిట్ వేసేసి ఉన్నాం అనమాట. మాకు డౌట్ వచ్చి జతల ప్రకారంగా బేరం సెట్ కావటం లేదని చెప్పి బరువు వేసిన తర్వాత ఒక్కొక్క పిల్ల 20 కేజీలు వచ్చింది. ఇది కాటా చూసిన తర్వాత ఇది కొని ఉన్నాం. సో ఇంకా ఈ బ్యాచ్ చివర్లో అన్నీ అయిపోయినాక ఆ 61 పిల్లకి బ్యాచ్కి అడిగాం ధర, ఆయన ఇవ్వలేదు. తర్వాత 78 పిల్లల బ్యాచ్కి అడిగాం ధర, అది కూడా ఇవ్వలేదు. 100 రూపాయల దగ్గర ఈగో వల్ల ఆగిపోయింది. సో ఇంకా ఫైనల్గా ఈ బ్యాచ్ చూసాం. 96 పిల్లలు ఇవి. 96 పిల్లలు కనుక మనం ఫస్టే చూసుంటే మొత్తం కొనేసేవాళ్ళం.
కాకపోతే చివర్లో చూడడం వల్ల మన దగ్గర బడ్జెట్ లేదు, వెహికల్కి అంత స్పేస్ లేదు కాబట్టి, స్థలం లేదు కాబట్టి ఈ బ్యాచ్లో నుంచి ఒక 50 పిల్లలు కొన్నాం. సో మొత్తం కట్ట వచ్చేసి 97 పిల్లలు ఇవి. 19,600 బేరం చెప్పారు. 19,600 అనేది బేరం చెప్పారు. ఆ బేరానికి అడిగి ఉంటే నీట్గా వచ్చి ఉండేది ఇది. సో మేమేం చేసామంటే ఒక 50 పిల్లలకే బేరం మాట్లాడుకున్నాం. ఫస్ట్ 60 అనుకున్నాం, కుదరలేదు. మళ్ళీ 50కి బేరం చేసుకున్నాం. 50 పిల్లలు మనకు నచ్చిన పిల్లలు. ఇది కూడా ఈజీగా మొదటి బ్యాచ్లో కొద్దిగా ధర ఎక్కువ పడినా కానీ సెకండ్ బ్యాచ్లో ఈ 19,000కి ఎప్పుడైతే కొన్నామో మాకు సెట్ అయిపోయిందనేసి నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క పిల్ల ఈజీగా 20 కేజీలు ఉంటుంది. ఇది కూడా 50 పిల్లలు పట్టుకున్నాం. 19,000 మీద జత పట్టుకున్నాం. ఇంతకుముందు తెల్ల పిల్లలు మీరు చూసినటివి అవి కొద్దిగా ధర ఎక్కువగానే పడింది. ఇప్పుడు ఈ రెండు కలిపేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ధరకే కొన్నాం అనేసి అనుకోవచ్చు. సో 100 పిల్లలు 102 పిల్లలు కొనిచ్చాను మదనపల్లి వాళ్ళకి, పల్లెల్లో వెళ్ళేసి. ఇంకా ఒక 400 పిల్లలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇంకా ఒక 400-500 పిల్లలు వస్తాయి అన్నమాట ప్రతి వారం అక్కడికి. మీకు కావాలనుకుంటే నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, నెంబర్కి కాల్ చేయండి. ఇదే వీడియోని తమిళ్లో మన మాధవ్ అన్న ఈ బండి ఓనర్ రెడీ చేసి వేస్తూ ఉంటారు. సో తమిళనాడు వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. సో పల్లెల్లో ఇలాగ ఎవరైనా పొట్టెల పిల్లలు కావాలనుకుంటే మీరు కాల్ చేయవచ్చు. నేను తీసుకుని పోయేసి అక్కడ పల్లెల్లో చూపించి మీకు బేరాలు మాట్లాడి సెట్ చేసి ఇస్తాను. 10 సంవత్సరాల నుంచి ఇదా చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైనాయి వీడియోస్ వచ్చేసి. సో ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయండి.